మా ఇంటికి సంక్రాంతి పప్పలు వచ్చేసాయి. సో సంక్రాంతి పప్పలు అని అంటున్నాను ఏంటి అని అనుకుంటున్నారా? ఆంధ్రాలో పప్పలనే అంటారండి, అందుకనే అంటున్నా. మనకి ఏ అప్పాలు అంటారు కదా, ఇక్కడ ఆ పప్పలు అంటారనమాట. ఇది గోరుమిటి చాలా బాగుంటుంది. అండ్ తర్వాత ఏంటంటే ఇది రిబ్బన్ పకోడా. అండ్ తర్వాత ఇది లడ్డు లేకుండా అసలు సంక్రాంతి కంప్లీట్ కాదు కదా. సో ఇది సోంపాపిడి అనమాట. చిన్నప్పుడు మనకి ఎక్కువ తినేవాళ్ళం, ఆంధ్రాలో అట్లానే తింటారు. సో ఇది మిక్చర్ అనమాట. తర్వాత గులాబీ పువ్వు, ఇది స్వీట్ హాట్ కూడా ఉంటుంది, చాలా బాగుంటుందండి. సున్నుండ, యమ్మీ. తర్వాత ఇది కూడా పాకుండలు అంటారనమాట. సో ఈ అటుకులు అంటే కొత్త బియ్యంతో చేస్తారు కదా అవి. ఇది కరకజ్జ. అసలు నిజంగా చుట్టుపక్కల వాళ్ళు ఇట్లా ఇస్తూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఇవే బోల్డర్ అప్పాలు అవుతాయి కదా. ఈలోపు మా ఆయన గారు మా ఇంటి దగ్గర ఏం చేస్తున్నారంటే కైట్ ఎగరేస్తున్నారనమాట. సో అసలు నిజంగా కైట్ అంటేనే సంక్రాంతి పండుగ స్టార్ట్ అయిపోయినట్టు కదా.